అంటే 9వ రోజు చేసేటువంటి దేవత పేరు దుర్గల్లో 9వ దుర్గ ఈవిడ సిద్ధిదాత్రి మహాదేవి. ఈవిడి గనక నువ్వు ఈ 8 రాత్రులు దేన్ని కోరైతే నువ్వు ఉపాసించేవో, నీకు ఏ కోరికతోటైతే పూజ చేసేవో, నువ్వు ఎలా మారాలనుకుంటున్నావో, నీ ఆశయం ఏమిటో ఈ 9 రోజులు దీక్షగా ఒడ్డిపూట భోజనం చేసి కింద పడుకుని బ్రహ్మచర్యం చేసి 24 గంటలో 10 గంటలు అమ్మవారి సేవలో గడిపి మంత్రోపాసన చేసావు కదా. మరి దీని వెనకాల ఒక ఫలితం ఉంది కదా. ఆ ఫలితం ఏం కావాలి? సిద్ధించాలి మనకి. ఆ సిద్ధించాలంటే ఈ 8 రోజులు చేసినటువంటి పూజాధికాలన్నీ మంత్రసిద్ధి జరగాలి అంటారు. ఒక గొప్పవాళ్ళు నోటితో మాట్లాడితే అది జరిగిపోతుంది అంటారు. ఏమిటి దానికి కారణం? వారికి మంత్రసిద్ధి అయిందిరా అని చెప్తారు. అంటే ఆ మంత్రాన్ని లక్షలు ఉపాసించారు వాళ్ళు. అందుకని ఆయన ఏమిచ్చింది? వాక్సిద్ధితో పాటు మంత్రసిద్ధి ఇచ్చింది. అందుకే ఈ 9వ రోజు ఈ సిద్ధిదాత్రి మహాదేవి ఈ 8 రోజులు దేనికోసం అయితే చేసేవో ఆ సిద్ధిని నీకు అనుగ్రహించేటువంటి మహాదేవి ఆవిడ. అందుకే నవమ సిద్ధివా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తిత.